నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక మహారాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇటీవల జరిగిన బీఎన్సీ కార్పొరేషన్ ఎన్నికల్లో 89 సీట్లతోటి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ బీఎన్సీ మేయర్ పీఠం అధిష్ఠించేందుకు కావలసిన 114 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ అందుకోలేకపోయింది. దీంతో తన మిత్రపక్షం శివసేన షిండే వర్గం మద్దతు బీజేపీకి తప్పనిసరైంది. బీజేపీ శివసేన కూటమి కలిసి 118 సీట్లు గెలిచాయి. ఈ క్రమంలో షిండే తన 29 మంది కార్పొరేటర్లను రిసార్ట్కు తరలించారు. బీఎంసీ మేయర్ ఎన్నికపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు బీజేపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 10 రోజుల పాటు నగరం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే పార్టీ సీనియర్ నాయకులకు ముందుగానే తెలియజేయాలని కార్పొరేటర్లను ఆదేశించారు. మరోవైపు మేయర్ పదవిపైన బీజేపీ శివసేన షిండే పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ముంబై బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన పార్టీకి చెందిన వారే మేయర్ ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో మేయర్ సీటు తనకే కావాలని బీజేపీ పట్టుబడుతుంది. మరోవైపు షిండే క్యాంపు పాలిటిక్స్కు తెరలేపారు. దీంతో ఈ ప్రతిష్టంభన వేయడం లేదు. మరోవైపు బీఎంసీ మేయర్ పదవిని మొదటి సంవత్సరం శివసేనకు ఇవ్వాలని షిండే డిమాండ్ చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. బీజేపీ శివసేన కలిసి పోటీ చేశారు. ఏక్నాథ్ షిండే వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఉద్ధవ్ ఠాకరే ఆయన కజన్ ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేశారు. సో ఇది కలిసి పోటీ చేసిన పరిణామాలు. 89 ఎంతో బీజేపీకి, వీళ్ళకి 50 ఎంతో వచ్చినాయి. 118 ఎన్నో కావాలి. సో ఇద్దరు కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేశాక మేయర్ ఎవరవుతారు? మీరు చెప్పినట్టుగా మెజారిటీ రాలేదు బీజేపీకి. ఒంటరిగా మెజారిటీ రాలేదు. పూర్తిగా ఏక్నాథ్ షిండే మీదే ఆధారపడింది. ఏక్నాథ్ షిండే ఆయన వల్లే ఇన్ని సీట్లు వచ్చింది బీజేపీకి బాంబేలో. ఎందుకంటే కుదరదు, లేకపోతే షిండే శివసేన ఓట్లు చీల్చి తీసుకొచ్చాడు. అందువల్ల ఎన్నో వచ్చింది. ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్ షిండేకి బాంబే తానే. న్యాచురల్గా నాకు మేయర్ ఇవ్వాలని అడుగుతున్నాడు. అదే బీజేపీ ఇస్తుందో ఇవ్వదో చూడాలి. బీజేపీ మెచ్యూర్గా ఉంటే ఆయనకు 2.5 సంవత్సరాలు ఇస్తారు. తర్వాత వాళ్ళు 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. అది కనుక చేస్తే వాళ్ళ విరోధి ఉద్ధవ్ ఠాకరే ఆయన పూర్తిగా అంచేస్తారు బాంబే పాలిటిక్స్ నుంచి. అది చేయకుండా వాళ్ళు ఏదో బీజేపీకి కావాలి ఇది కావాలంటే మాత్రం ఇది పెద్ద బ్యాడ్ పాలిటిక్స్ అవుతుందని నేను భావిస్తాను. ఓకే, అయితే పుల్లారావు గారు, బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కూడా షిండే వర్గం మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కించుకోవడం సాధ్యమేనా? ఈ విషయంలో స్వతంత్ర అభ్యర్థుల పాత్ర ఎలా ఉండబోతుందంటారు? ఇంపాసిబుల్, అదేం జరగదు. ఇంకా ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే ఇప్పటి వరకు ఆ మాట అనలేదు. షిండే నీకు ఇచ్చేస్తాం వచ్చే అంటే ఆ మాట అనలేదు. ఎందుకంటే షిండేకి ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అనలేరు. బీజేపీ ఒంటరిగా చేయలేదు. ఏక్నాథ్ షిండే లేకుండా బాంబే పరిపాలించలేదు కూడా. ఎందుకంటే బీజేపీ సపోర్టర్స్ ఎవరు? గుజరాతీలు వేశారు, సౌత్ ఇండియన్స్ వేశారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వేశారు. స్థానిక సపోర్ట్ తక్కువ బాంబేలో బీజేపీకి. స్థానిక సపోర్ట్, మరాఠీ సపోర్ట్ తక్కువ. వాళ్ళు 30-40% జనాభా ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా అది పరిపాలించడం పని అవ్వదు. అది కూడా మేము మర్చిపోకూడదు. సో బీజేపీ పెద్ద నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు దూరదృష్టితో చేస్తారా, లేకపోతే ఏదో ఇంకో పదం మాకు వచ్చింది అంటారా చూడాలి. అంత సింపుల్ నిర్ణయం కాదు. మన ముఖ్యమంత్రి కూడా ఆయన అడిగేది ఏక్నాథ్ షిండే ఇవ్వలేదు, బీజేపీ తీసుకున్నారు మెజారిటీ రాకపోయినా. సో ఇవన్నీ ఎలా చేస్తారో చూడాలి. కొంచెం దూరదృష్టితో చేస్తారా, లేకపోతే ఏదో తొందరపడతారా? షిండేని తృప్తి లేకుండా ముందరికెళ్తే మంచిది కాదు బీజేపీకి. వాళ్ళు ఈ స్థానంలో వచ్చారంటే షిండే సపోర్ట్తో వచ్చారు, అది మర్చిపోకూడదు. పుల్లారావు గారు, దశాబ్దాలుగా బీఎంసీని ఏలుతున్న శివసేన షిండే వర్గం మొదటి ఏడాది మేయర్ పదవి తమకి కావాలని పట్టుపడడం ఇంకా ఉన్న వ్యూహం ఏమిటంటారు? శివసేన బాల్ ఠాకరే కింద వాళ్ళు పరిపాలించారు. ఆ శివసేన వేరు, ఈ శివసేన వేరు. ఆ శివసేన 95 నుంచి
బాల్ ఠాకరే కింద క్యాప్చర్ చేశారు. ఈ 27 సంవత్సరాలు మన ఎలక్షన్ అవ్వలేదు, 2015 వరకు వాళ్ళే డామినేట్ చేశారు శివసేన. ఆ డామినేషన్ వల్ల పూర్తిగా బాంబే వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. మహారాష్ట్రలో పెద్ద ఫోర్స్ అవ్వారు బాల్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే, ఆ శివసేన విడిపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు విడిపోయారు. 2023 ఆ సమయంలో ఉద్ధవ్ ఠాకరే ఎమ్మెల్యేలు అందరూ పారిపోయారు ఏక్నాథ్ షిండేతో. సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ శివసేనకి, పాత శివసేనకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఫ్యూచర్ ఏం చెప్పలేం, కానీ ఏం అవకాశం లేదు. ఇప్పుడు అందరూ చూసేది ఏంటంటే విడిపోయి ఉద్ధవ్ ఠాకరే దింపేసిన శివసేన, ఏక్నాథ్ షిండే శివసేన వాళ్ళు మేయర్ కావాలంటున్నారు. ఎందుకంటే బాంబే అంత పవర్ఫుల్ పోస్ట్. బాంబే సిటీ ఉంటే కంట్రోల్లో ఆ పార్టీకి స్థిరత వచ్చేస్తుంది, ఇంకే పదవుడినా లేకపోయినా. సో దాని మీద ఇప్పుడు జరుగుతుంది. ఇస్తారా ఇవ్వరా ఏక్నాథ్ షిండేకి? ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు ఉంటాయి బీజేపీకి, అది షూర్. అయితే పుల్లారావు గారు, 2.5 ఏళ్ల అధికార పంపిణీ ఫార్ములాను బీజేపీ తిరస్కరించడం వల్ల కూటమిలో చీలక వచ్చే ప్రమాదం ఉందంటారు. చెప్పలేము అంతా. వీళ్ళు ఎలా డీల్ చేస్తారు? శివసేన, ఏక్నాథ్ షిండే వాళ్ళతో గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా తట్టుకుంటారు ఇది చూడాలి. పైన ఢిల్లీలో ఉన్న హైకమాండ్, బీజేపీ హైకమాండ్ వాళ్ళు ఏ వ్యూ ఆలోచిస్తారు? ఏక్నాథ్ షిండేని అవమానంగా ట్రీట్ చేయకూడదు, వచ్చే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు రారు, అవన్నీ చాలా పాయింట్స్ ఉంటాయి. జరగబోతుంది ఎలక్షన్ తమిళనాడులో, కేరళలో, అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, పాండిచ్చేరి. ఇప్పుడు బీజేపీ ప్రవర్తన అక్కడ ఇంపాక్ట్ కూడా వస్తుంది కదా, చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. సో ఏక్నాథ్ షిండేని ఎలా ట్రీట్ చేస్తారు? దానికి అడిగిన మేయర్ 2.5 సంవత్సరాలు ఇస్తారా బాంబేకి? మంచి పొలిటికల్ మూవ్. ఆయనకి 2.5 సంవత్సరాలు ఇచ్చేస్తే ఆ రైవల్ శివసేన తగ్గిపోతుంది. ఇవ్వకపోతే మాత్రం బీజేపీకి ఫ్యూచర్లో ఛాలెంజ్ మాత్రం వచ్చేస్తా. సార్, ఇప్పుడు ప్లాన్ బి మరియు విపక్షాల పాత్ర సంజయ్ రౌత్ అన్నట్లుగా షిండే వర్గం, ఉద్ధవ్ వర్గం ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి అది మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? షిండే వర్గం కలవదు ఉద్ధవ్ ఠాకరేతో, అది పరిస్థితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, 10-15 మంత్రులు ఉన్నారు, అధికారం ఉన్నది. ఇవన్నీ వదిలేసి వెళ్ళి ఒక బాంబే మేయర్ కోసం ఉద్ధవ్ ఠాకరేకి మళ్ళీ జీవనం పోస్తాడా? పోయి సో అసంతృప్తిగా కూర్చుంటాడు అంతే ఏక్నాథ్ షిండే, అసంతృప్తిగా. కానీ వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చుని ఏదో బేరం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు అనేది మాత్రం లేదు. ఇంపాసిబుల్. అంటే రాజకీయంలో ఏదైనా అవ్వచ్చు, ఆ సీన్ మాత్రం కనపడట్లేదు. అయితే పుల్లారావు గారు, బీజేపీని ఒంటరిని చేసేందుకు మహా వికాస్ అఘాడీ శక్తులు షిండేకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఇది రాజకీయంగా సాధ్యమేనా అంటారు? రాజకీయంగా ఏదైనా సాధ్యం, కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే ఏక్నాథ్ షిండేకి తెలుసు వాళ్ళు ఇతను వాడుకుంటారు, కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు, ఫ్యూచర్ ఉండదు పాలిటిక్స్లో. ప్రస్తుతం ఉన్నది కదా, డిప్యూటీ సీఎంగా ఉన్నది కదా, రోజు రోజుకి బలపరుస్తున్నది కదా, రోజు రోజుకి బలం వస్తుంది కదా అతనికి, రోజు రోజుకి. అందువల్ల అది మాత్రం ఆ ఆప్షన్ షిండే వదులుకోడు, వదిలేసి రిస్క్ తీసుకోడు. అది తీసుకునే అవసరం లేదు. ఆ పక్కన ఉద్ధవ్ ఠాకరే మాట నమ్మే మనిషి కాదని అందరికీ తెలుసు. పాలిటిక్స్ మాట ఇచ్చినా ఏం పెద్ద వాల్యూ ఉండదని తెలుసు అందరికి. ఆయన పాలిటిక్స్ ఒక రకంగా ఉంటాయని అందరికి తెలుసు. ఎక్కడున్నా వాడు అక్కడ ఉంటాడు షిండే, బీజేపీని వదలడు. కానీ అసంతృప్తిగా ఉంటాడు, ఇవ్వకపోతే తప్పకుండా అసంతృప్తిగా ఉంటాడు. చాలా మంచి పాలిటీషియను, బలం ఉన్న పాలిటీషియను, మాస్ సపోర్ట్ ఉన్న పాలిటీషియన్. ఆయన అసంతృప్తి చేసుకోవడం తప్పు, బీజేపీ చేయకూడదు అక్కడ. అయితే పుల్లారావు గారు, షిండే తన కార్పొరేటర్లను రిసార్ట్కు తరలించడం, బీజేపీ తన నేతలను నగరం దాటవద్దని చెప్పడం చూస్తుంటే హార్సీ ట్రేడింగ్ కార్పొరేటర్ల కొనుగోలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అది ఏం లేవు. అది ఎవరో పారిపోతారు అనేది కూడా ఏం లేదు. అది అంత డేంజర్ ఏం లేదు. ఊరికనే అదేమిటంటే వాడు దాసేడు అక్కడ, ఎవరైనా పడిపోతారా ఏంటి ఒక మెసేజ్ ఇవ్వటానికి, అంతవరకు. ఆ పెద్ద సిగ్నల్ మాత్రం పంపించారు, పెద్ద సిగ్నల్. ఏమనంటే మేము కేర్ఫుల్గా ఉంటాం, మాదంత లైట్గా తీసుకోవద్దు అని చెప్పారు.
ఆ సిగ్నల్ ఇచ్చాడు ఏక్నాథ్ షిండే. క్యాంపు పెడతాం తాజ్ హోటల్లో అంతా చేయటం మెసేజ్ ఇచ్చాడు. ఆ, మా కౌన్సిలర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పుకోవటానికి పారిపోయాడు, ఇది పారిపోయాడు, అది పారిపోయాడు, ఏమన్నా అవ్వచ్చు కదా. వారి కౌన్సిలర్స్ కోఆపరేటర్స్ అందరూ వెళ్ళిపోతే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మేయర్ చేయొచ్చు. వెళ్ళిపోతారా? వాళ్ళు ఎవరికైనా ఆశ పెట్టారా నువ్వు వచ్చేది మేయర్ చేస్తామని? అది జరుగుతాయి కదా. సేఫ్టీ కోసం చేసే మెసేజ్ ఇచ్చాడు. కానీ బీజేపీని వదలడం, వదిలే పరిస్థితిలో లేడు, వదిలే శక్తి కూడా లేదు. అంటే సొంత మిత్రపక్షం నుంచే ముప్పు ఉంటుందని షిండే భయపడుతున్నారా, లేక ఉద్ధవ్ వర్గం నుంచి ఒత్తిడి ఉందంటారా? ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఒత్తిడి ఏం లేదు, బాగా వీక్ అయిపోయాయి. 30 సంవత్సరాల తర్వాత ఎలా పైకి వచ్చారో రాజకీయ కోఆపరేషన్ పోయాక ఆయనకి ఏం బలం లేదు. ముఖ్యమంత్రిగా పోయాడు. 56 ఎమ్మెల్యేలు ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 41 ఎమ్మెల్యేలు వదిలేసి వెళ్ళిపోయారే. ఆ రోజు నుంచి వీక్ అవ్వాడు. స్టేట్మెంట్స్ మీద బ్రతుకుతున్నాడు. ఏదో బాంబే గెలుస్తాం, బాంబే కోఆపరేషన్ వచ్చేస్తే అన్నీ మామూలుగా ఉంటుంది అనుకున్నా ఫీల్ అయిపోయాయి ఉద్ధవ్ ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రే ఆయన కజిన్ని రాజ్ ఠాక్రే అని 2011-12లో బయటికి తన్నేసి పంపించేశాడు. అవమానం చేశాడు, మాట్లాడలేదు. అన్నీ పోయాక అతనితో కలిశాడు. అన్నీ పోయాక కలిస్తే ఉపయోగం ఏమున్నది? సో ఉద్ధవ్ ఠాక్రేకి మిస్చిఫ్ కొద్దిగా చేయొచ్చు, కానీ ఫుల్ పొటెన్షియల్ మాత్రం ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. Thank you. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.